నాగార్జున ఇంటికి మరొక నటి కోడలిగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య ఇదివరకే సమంతను పెళ్లి చేసుకున్నారు. ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత అక్కినేని కోడలిగా అడుగుపెట్టారు. అయితే సమంత ఎక్కువ కాలం పాటు నాగచైతన్య వైవాహిక జీవితంలో ఇమడలేక తన నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన 3 సంవత్సరాలకు తిరిగి నాగచైతన్య మరొక పెళ్లికి సిద్ధమయ్యారు. నాగచైతన్య నటి శోభితతో కలిసి 7 అడుగులు నడవబోతున్నారు. ఇక నేడు వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య శోభిత నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ గా మారడంతో వీరికి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శోభిత గురించి నటుడు నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. శోభిత, అడవిశేషు హీరోయిన్లుగా నటించిన గూఢాచారి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన శోభిత గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, శోభిత గురించి ఏం మాట్లాడాలి, ఆమె సో గుడ్, నేనిలా మాట్లాడటం తగదు, కానీ ఆమె చాలా హాట్, ఆమెను చూస్తే మాటల్లో చెప్పులని అట్రాక్షన్ కలుగుతోంది, శోభితను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నాగార్జున శోభిత గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నటుడిగా ఒక హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటం సర్వసాధారణం. కానీ అదే హీరోయిన్ ఇప్పుడు ఆయనకు కోడలుగా తన ఇంట అడుగు పెడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నెటిజన్స్ అదేంటి నాగార్జున ఇలా మాట్లాడారు అంటూ షాక్ అవుతున్నారు.